హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లాసా కలెక్షన్స్. దిస్ ఇస్ కవిత. ఈరోజు మా అమ్మాయి బర్త్డే. ఈరోజు ఒక స్వీట్ తయారు చేయాలనుకుంటున్నాను. ఆ స్వీట్ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడే లేచింది మా పాప, తనకి హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. లాసా తల్లి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే, త్వరగా బ్రష్ చేసి రెడీ అవ్వు, ఓకేనా? టెంపుల్కి వెళ్ళొద్దాం. కిందకు వచ్చానండి ఫ్లవర్స్ తీసుకురావడానికి, దేవుడి దగ్గర పెట్టడానికి. ఇది వచ్చేసి మా ఓనర్ వాళ్ళదండి. కింద ఉంటాయి, చాలా బాగా కేర్ చేస్తారు. ఆకుకూరలు కూడా పెంచుతారనమాట వీళ్ళు. చాలా ఫ్లవర్స్ ఉన్నాయని తీసుకోవడానికి వచ్చాను. ఇక్కడ దగ్గరలో టెంపుల్ కూడా ఉంటుంది మాకు. కొన్ని ఫ్లవర్స్ అయితే కోసుకుందామని గార్డెన్ లోపలికి వచ్చాను అనమాట. ఓకే, కొన్ని అయితే తీసుకున్నానండి. ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, ఇక్కడ టెంపుల్ పక్కన ఉంది కాబట్టి సాయిబాబా పాటలు వస్తున్నాయి, అందుకని భయం వేసింది. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే లాసే వాళ్ళ స్కూల్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెంపుల్. ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక 8 వరకు ఆడుతున్నారండి పిల్లలు. లేవాలి, అక్కకి హ్యాపీ బర్త్డే చెప్పాలి, టెంపుల్కి వెళ్ళాలి. అమ్మలేకు అమ్మలేకు అమ్మలేకు, కింద పడతావు కింద పడతావు, పడ్డావు పడ్డావు పడ్డావు. గుడ్ మార్నింగ్ చెప్పు. మా బాబుని లేపాక ఇక నేను కొంచెం ఫ్లవర్స్ తెచ్చుకొచ్చానుగా, దేవుడి పటాలకి ఫ్లవర్స్ పెట్టి దీపారాధన చేస్తున్నానండి. దీపారాధన అయిపోయాక నేను స్వీట్ చేశాను. ఈ లోపల మా అమ్మాయి కూడా రెడీ అవుతుంది అనమాట. దండం పెట్టుకుని 2 ఊదిబత్తీలు వెలిగించు. మా పాప బర్త్డే సందర్భంగా ఒక స్వీట్ తయారు చేస్తున్నాను. దాన్ని మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఆ రెసిపీ వచ్చేసి మా ముస్లిమ్స్ చేసుకుంటారు కదా, ఆ సేమియా అనమాట. మా పాప అదైతే కొంచెం ఇష్టంగా తింటుంది, అందుకని చెప్పేసి అది కూడా వితౌట్ కాజు అయితే తింటుంది. మళ్ళీ కాజు వేస్తే తిందు. తన కోసం సపరేట్గా తీసి పెట్టాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను ఇప్పుడు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాజు, బాదం, కిస్మిస్. కిస్మిస్ అయితే మేము వేసుకోము, మాకు ఇంట్రెస్ట్ లేదు, బట్ చూపిస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, మాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు కిస్మిస్. పొచ్చపప్పు, ఇది సేమియా, పంచదార ఎవరి స్వీట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవటమేనండి. మిల్క్, కావాల్సిన ఐటమ్స్ అనమాట. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ స్వీట్ తయారు చేయడానికి. ఓకే, ఫస్ట్ ఈ కాజు ఇవన్నీ కూడా నెయ్యిలో వేయించుకోవాలి కొంతసేపు. ఓకే, ఫస్ట్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం వేడయ్యాక ఇప్పుడు కాజు వేయించుకోవాలి. వంగలోనే కాజు వేసుకొని కాజు వేయించుకోండి. ఓకే, కాజు దూరగా వేగాలి. ఇప్పుడు కాజు ఆల్మోస్ట్ వేయండి. ఒకసారి చూపిస్తాను. బౌల్లో షిఫ్ట్ చేసుకోవాలి. ఈ బాదం పప్పు వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత వేయించుకోవాలి. ఈ కాజు ఈ బాదం పప్పు కూడా వేగాక అట్ ద సేమ్ టైం పాలు కూడా పెట్టుకోవాలండి ఓ పక్కన. ఇవి ఇలా కొంచెం చిట్లుతూ ఉంటాయండి, ఇవి జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకోవాలండి. నెయ్యిలో వేయించుకోవాలన్నమాట. 2 వైపులా తిప్పకుండా నెయ్యిలో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. ఓకే, కొంతమంది వాటర్ కూడా యాడ్ చేసుకుంటారండి, బట్ నాకైతే లైకింగ్ అలా ఇష్టం ఉండదు. ప్యూర్గా ఉంటేనే ఇష్టం. సో నేనైతే ఏ వాటర్ యాడ్ చేయను. యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఈ మిల్క్ బాయిల్ అవ్వగానే షుగర్ యాడ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇటు ఇట్లా ఇవి రోస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. బాయిల్ అయిపోయాయండి. ఇక మనం సేమియా తీసుకొచ్చి దీనిలో వేయటమే. దీనిలో
కొంచెం మెత్తబడ్డాక షుగర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది. ముందుగానే షుగర్ వేస్తే అది కరెక్ట్ అనిపించలే నాకు, అందుకని చెప్పి బాగా మెత్తబడిపోయాక షుగర్ యాడ్ చేసుకొని దానిలో కాజు అవి యాడ్ చేసుకోవడమే. ఈజీగా మెత్తబడిపోతే షుగర్ యాడ్ చేస్తుంది. షుగర్ మేమైతే మట్టికి తక్కువే అండి, ఎవరి ఇష్టానికి వాళ్ళు వేసుకోవచ్చు. మా ఇంట్లో అందరూ షుగర్ తక్కువే తింటారు. షుగర్ కూడా యాడ్ చేశానండి. ఒక్కసారి స్వీట్ లెవెల్ అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆరేసరికి మనకి గట్టిపడిపోతుంది. ఎన్ని పాలు ఉన్నాయి అనుకోవద్దు మీరు, ఆరేసరికి చాలా గట్టిపడిపోతుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మా పాపకి కాజు ఏం లేకుండా అయితే తింటుంది, బట్ మాకు మట్టి కాజు అవి కావాలి. ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ అనమాట. మా ఇంట్లో మా పాపకి ఇది పెట్టి ఫస్ట్ దేవుడి దగ్గర పెడతానండి. పొగలు వస్తుంది. కాజు యాడ్ చేసి అట్ ద సేమ్ టైం బాదం, ఇవి జీడిపప్పు దానిలో కూడా యాడ్ చేస్తాను, కాకపోతే మా పాపకు తీసాక అప్పుడు యాడ్ చేస్తాను. ఓకే, ఇది దేవుడి దగ్గర పెట్టాలి. ఎమ్మి స్వీట్ రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. దీనిలో వేయించిన కాజు యాడ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇవి వేయించిన పుచ్చపప్పు అండి. బాదం కూడా యాడ్ చేస్తాను. ఇవన్నీ మిక్స్ చేసుకొని తినేయడమే. ఎలా ఉంది లాస్య? బాగుంది మమ్మీ, ఎమ్మీగా ఉంది. మరి కాజు అవి ఎందుకు తినవు వేస్తే? నాకు ఇష్టం తినాలి కదా, మరి హెల్తీయే కదా అవి. నెక్స్ట్ టైం నుంచి అయినా తింటావా? వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ మమ్మీ. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. సందర్భంగా చాక్లెట్స్ చూసుకోవడానికి వచ్చింది. మోర్ రిలయన్స్ చూసుకుంటుంది ఏం కావాలని. ఏం తీసుకుంటావు లాస్ట్ టీ చూసుకోవడానికి? ఓకే, ఇంకేమన్నా తీసుకుంటావా ఫ్రెండ్స్ చూడడానికి? సరే తీసుకోమని. God
సబ్స్క్రైబ్ అనేది ఇటు సైడ్ పెట్టు. ఇప్పుడు అమ్మాయి మాదానికి కూడా అమ్మాయి మాదానికి కూడా క్లాప్ కొట్టండి. 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. మాకు కూడా అరే నువ్వు రెడీ ఉండరా? ఎవరైనా కొంచెం దూరంగా అదే అమ్మ ఒకసారి స్క్రీన్ నా దగ్గర తీసుకురా తల్లి. ఈ కేక్ పీస్ అంతా కూడా మీ వల్లే అండి. ఈ కేక్ కటింగ్స్ అన్నీ కూడా మీకు కూడా హ్యాపీ 1K సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కేక్ హోమ్ మేడ్ రా, అదే కదా మరి వీడియోలో చెప్పింది. నచ్చిందా కేకు? నిజంగా నచ్చిందా చెప్పండి. ఆంటీ రివ్యూ పంపించాలి, అందుకని. నచ్చిందా? ఇదిగో ఇక్కడే ఆంటీ చేశారు హోమ్ మేడ్ కేక్. ఓకేనా? కావాలంటే మీ మమ్మీ వాళ్ళకి చెప్పండి. అదే ఇక్కడ చిన్నపిల్లలు ఆడతారు కదా, ఒక ఆంటీ షెట్లు ఆడటానికి వస్తుంది కదా. పేరా ఆంటీ పేరు అయితే ఉంది. నువ్వు చెప్పు, నువ్వు క్యూట్కుంటావు అక్క కంటే. చెప్పు మరి, నువ్వు చెప్పు. లాసియా కలెక్షన్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లాసియా కలెక్షన్స్. మా అమ్మాయి బర్త్డే పార్టీ అండి ఇది ఈరోజు. ఇదిగో వీడి పేరు వచ్చేసి నందు, క్యూట్ బాయ్. మా అపార్ట్మెంట్లో క్యూట్ బాయ్. ఇక్కడ వాళ్ళ అక్క ఎంత బాగుంటుందో, క్యూటీ ఫెలో, డాన్స్ సూపర్గా వేస్తుందండి. నీ పేరు? ఆశ్రిత ఆంటీ. ఆశ్రిత, వెరీ గుడ్ నేమ్. దీక్షిక. మీరందరూ లాస్ట్ ఫ్రెండ్స్ కదా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇదిగో వీడి పేరు వచ్చేసి నవతేజ్ అండి, పెద్ద కోతి. ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఒక ఇంకా పెద్ద కోతి. ఇడు నా కోతి. ఒక కోతి అండి, వీడియో తీస్తున్నానని మిస్ అయిపోయాడు. ఓకే, అందరికీ థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు లాస్యా బర్త్డే పార్టీది చూశారు. అట్ ద సేమ్ టైం మనది 1K సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్స్ కూడా చూశారు. కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా అందరూ లైక్ చేసి మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.